హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఎంసీసీ కండక్ట్ చేసినటువంటి ఎంబీబీఎస్ యూజీ కౌన్సిలింగ్లో 5,000 10,000 డీమ్డ్ కాలేజెస్ అయితే 1,00,000 2,00,000 ఈ విధంగా స్టే వేకెంట్ అయితే 50,000 ఆ విధంగా కొన్ని సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్స్ అయితే మనము పే చేసాము. ఆ అమౌంట్ అంతా కూడా ఇప్పుడు రిఫండ్ అవుతుంది. సో రిఫండ్ కావడానికి మనం ఏమైనా చేయాల్సి ఉంటుందా ఏంటి అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరికైతే అమౌంట్ రిఫండ్ అయిందో, నాకు 50 నాకు వచ్చేసినాయి, నా 5K వచ్చేసినాయి, నా 10K వచ్చేసినాయి, నా 2 lakhs వచ్చేసినాయి అని చెప్పేసి మీరు ఏ స్టేట్ రిసీవ్డ్ మనీ ఫ్రమ్ ది ఎంసీసీ అని చెప్పేసి, అంటే ఏ డేట్ రోజు మీకు రిఫండ్ అయింది, ఎంత రిఫండ్ అయింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దానికి సంబంధించిన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక చిన్న లైకే కదా మీరు ఇచ్చేది, ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ఎంసీసీ వాళ్ళకి సంబంధించి మనకు యూజీ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎవరైతే 5,000 10,000 అమౌంట్ పే చేసి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఆల్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి అమౌంట్ సెటిల్మెంట్ అయితే అవుతుంది. అమౌంట్ సెటిల్మెంట్ అంటే బ్యాంకులో సెటిల్మెంట్ టైప్లో ఉంటుంది. సో అది మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ ఎంసీసీకి సంబంధించి ఇది ఓన్లీ ఇప్పుడే కాదండి, గత సంవత్సరంలో ఉన్నటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక చిన్న నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ది, ఇంకా 24 నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయలేదు. సో సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో రిఫండ్ ఫెయిల్డ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇలా కొన్ని ఇష్యూస్తోని కొంతమంది అంటే 23లో రిఫండ్ చేయాల్సినటువంటి అమౌంట్ ఇంకా రిఫండ్ చేయలేదు, వీళ్ళది పెండింగ్ ఉందని చెప్పేసి మనకు 23కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ విధంగా నెక్స్ట్ అంతకుముందు లాస్ట్ ఇయర్ది కూడా అంటే ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ ఉన్నాయని కూడా యూజీ కావచ్చు, పీజీ కావచ్చు, సో ఎందుకు ఫెయిల్ అయిపోయింది, వాళ్ళకి ఇంకా అమౌంట్ రాలేదని. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ అమౌంట్ గురించి టెన్షన్ ఏం లేదు. ఆల్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అంటే 2008 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికైతే సెక్యూరిటీ అమౌంట్ డిపాజిట్ కాలేదో వాళ్ళకి సంబంధించిన సర్క్యులర్స్ వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ అమౌంట్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో దీంట్లో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, దాని తర్వాత మీరే అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఫస్ట్ అయితే మీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రావడానికి మీరు ఏమీ చేయాల్సిన పని లేదు, ఏమీ కూడా చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా మీ అమౌంట్కి వచ్చేస్తుంది. మరి ఎక్కడికి వస్తుంది? మీరు ఫోన్పే ద్వారా చేశారా, పేటిఎం ద్వారా చేశారా, మీ ఫ్రెండ్ అకౌంట్ చేశారా, క్రెడిట్ కార్డు చేశారా, నెట్ బ్యాంకింగ్ చేశారా, ఇలా చాలా రకాల యాప్స్ ద్వారా మీరు పే చేసి ఉంటారు. ఫస్ట్ మీరు పే చేసిన యాప్ కానీ ఫోన్పే కానీ అదేవిధంగా మీరు ఎవరి అకౌంట్ చేశారు, మీ బంధువుల అకౌంట్ నుంచా లేకపోతే నెట్ సెంటర్, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీరు ఇనిషియల్గా గుర్తు తెచ్చుకోండి. ఏది 5,000 10,000 ఇచ్చినప్పుడు ఒకవేళ కనుక మీరు నెట్ సెంటర్ వాళ్ళ అకౌంట్ కనుక ఇచ్చి ఉంటే అది నెట్ సెంటర్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. లేదు సార్ నేను మామయ్య వాళ్ళ అకౌంట్ ఇచ్చాను అనుకుంటే మీ మామయ్య వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఇక ఫోన్పే పేటిఎము మరి ఈ వీటి ద్వారా చేసిన అమౌంట్ ఎక్కడికి వస్తుంటే సేమ్ అవి కూడా మళ్ళీ మీకు ఆ ఫోన్పేకి ఏ అకౌంట్ నెంబర్ అయితే లింక్ అయిందో అదే అకౌంట్కి వచ్చేస్తుంది. అయితే దీంట్లో మనకు ఫోన్పే కానీ పేటిఎం కానీ ఏమవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పే చేసినప్పుడు నా పేటిఎం అకౌంట్కి సో అండ్ సో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంది, అదేవిధంగా సో అండ్ సో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంది. ఎప్పుడు నేను 5,000 10,000 పే చేసినప్పుడు. ఇప్పుడు అసలు పేటిఎం అకౌంట్ అనుకోకుండా డీయాక్టివేట్ అయిపోయింది. సో ఇప్పుడు అమౌంట్ ఎక్కడికి వస్తుంది? అలాంటి కేసులో పెండింగ్ ఉండొచ్చు. అంటే అప్పుడు మీరు ఏ యాప్ అయితే యూజ్ చేశారో, ఏ మొబైల్కి అయితే లింక్ అయి ఉందో, ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉందో అదే అకౌంట్ అదే యాప్లో ఇప్పుడు యాక్టివ్ స్టేట్లో ఉంటే కనుక డెఫినెట్గా రిఫండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో కొన్ని బ్యాంక్ అకౌంట్స్ మెర్జ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ బ్యాంక్ అకౌంట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలా అయితే అయినాయో ఈ మధ్య కూడా కొన్ని 1 or 2 బ్యాంక్స్ కూడా కొన్ని మెర్జ్ అయిపోయినాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా అది బ్యాంక్ ఫెయిల్ కావచ్చు. ఆ ఫెయిల్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎందుకు ఫెయిల్ అయిపోతుంది ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఇలా ఇచ్చేశారు. అంటే చార్జ్ బ్యాంకు, టెక్నికల్ ఎర్రర్, నాట్ రిఫండ్ పీరియడ్ ఈజ్ ఎండెడ్, ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇస్తారు 24కి సంబంధించి. ఎందుకంటే అకౌంట్ సెటిల్మెంట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 24కి సంబంధించి ఎంతమందికి రిఫండ్ అయిందో ఎంతమందికి ఫెయిల్ అయిపోయిందని ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ వాళ్ళు ఇస్తారు. దానికి మనం ఏమీ కూడా చేయాల్సిన పని లేదు. సో మీరు కనుక యాప్స్ ద్వారా అంటే మీరు డైరెక్ట్గా అకౌంట్ ద్వారా పే చేస్తుంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా లేకపోతే మొబైల్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తుంటే ప్రాబ్లం లేదు. సో ఎవరైతే యాప్స్ ద్వారా పే చేస్తారో వాళ్ళకు కూడా 100% ప్రాబ్లం లేదు. అప్పుడు ఏ యాప్ అయితే యూజ్ చేస్తారో ఆ యాప్ ఆ మొబైల్ నెంబర్తో లింక్ అయినటువంటి
పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, జీపే కావచ్చు, ఏదైనా సరే అది యాక్టివ్లో ఉండేలాగా చెక్ చేసుకోండి. అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఇన్యాక్టివ్లో ఉందా, యాక్టివ్లో ఉందా, ఇది కూడా చెక్ చేసుకోండి. కొంతమంది అనుకోవచ్చు అన్న నాది యాక్టివ్లో ఉంది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్కి సంబంధించినటువంటి అకౌంట్ ఎందుకు మనకు రిఫండ్ కాలేకపోయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాది 2 days బ్యాక్ నా మొబైల్ బ్రేక్ అయిపోయింది. సో బ్రేక్ అయిపోయినప్పుడు ఎగ్జాక్ట్గా అదే టైంలో ఎంసీసీ వాళ్ళు ఏం చేస్తారంటే రిఫండ్కు నాకు బ్యాంకుకి రిక్వెస్ట్ పెట్టారు. సో అప్పుడు ఏమైంది, నా మొబైల్ బ్రేక్ అయిపోయింది, ఆ టైంలో నా సిమ్ డియాక్టివేట్లో ఉంది, లేకపోతే నా సిమ్ నా మొబైల్లో లేదు, నా ఫోన్పే వర్క్ చేయట్లేదు. ఆ 1 dayనే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వాళ్ళు ట్రై చేశారు, అంటే నిన్న రిఫండ్ చేయడానికి ఆ బ్యాంకు నుంచి ఆ పేటిఎంని రిఫండ్ చేయడానికి ట్రై చేశారు. సో అనుకోకుండా నా మొబైల్ బ్రేక్ అయిపోయింది. నా మొబైల్ బ్రేక్ కావడంతో నా సిమ్ యాక్టివేట్లో లేదు, సిమ్ యాక్టివేట్లో లేకపోవడంతో నా ఫోన్పే కూడా యాక్టివేట్లో లేదు. సో అప్పుడు ఏమవుతుంది, అది ఫెయిల్ అవుతుంది. కానీ మళ్ళీ ట్రై చేస్తున్నారు, మళ్ళీ ఒక 2 times 3 times 4 times ఈ విధంగా వాళ్ళు అంటే ఫెయిల్ అయినటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ ఇంతమందికి ఇంకా మేము అకౌంట్ పే చేయలేదు, ఇంతమందికి మేము రిఫండ్ కాలేకపోయిందని చెప్పేసి ఇస్తారు. అయితే దీంట్లో కొంతమందికి రిఫండ్ కాదు, ఎవరికైతే సీటు వచ్చి జాయిన్ కాలేదో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గాంధీలో సీట్ వచ్చింది, నేను జాయిన్ కాలేదు, నాకు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రాదు. సో యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికైనా సీటు వచ్చి జాయిన్ కాకపోతే మట్టుకి వాళ్ళకైతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రాదు. సో ఒకటి గుర్తుపెట్టుకొని, ఎంసీసీకి సంబంధించి గత 4-5 yearsగా నేను చూస్తున్నానండి, ప్రతి ఒక్క ఎలిజిబుల్ క్యాండిడేట్కి వాళ్ళు ఆల్రెడీ రిఫండ్ అయితే చేస్తున్నారు, మనం ఏమి చేయాల్సిన పని అయితే లేదు. సో లాస్ట్ అంటే March 31st కానీ April 1st week కానీ ఇవన్నీ కూడా 1 by 1 మీకు అమౌంట్ సెటిల్మెంట్ అవుతుంది. అప్పటికి రాకపోతే ఏం చేయాలనేది మళ్ళీ మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి కేసెస్లో ఛార్జ్ బ్యాంకు, రిఫండ్ పెండింగు, ఆ కస్టమర్ అకౌంట్ క్లోజ్డ్, సో ఇలాంటి కొన్ని ఉంటాయి. సో ఇలా క్లోజ్ ఉన్నది ఏంటిది, ఏదో నెట్ బ్యాంకింగ్ మీరేంటిది ఏదో నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తారు, వాడేమో ఏదో అకౌంట్ యూజ్ చేస్తాడు, ఆ అకౌంట్ ఏమో డియాక్టివేట్ ఉంటుంది, లేకపోతే వాడు షాప్ క్లోజ్ చేసుకుంటాడు, వాడి మొబైల్ ఏమో చేంజ్ చేస్తాడు, వాడి యాప్ క్లోజ్ చేస్తాడు. అందుకని చెప్పేసి ఇలా చాలా ఇష్యూస్ ఉంటాయి. అలాంటి కేసెస్లోనే మీకు అమౌంట్ రిఫండ్ అయితే కాకపోవచ్చు. సో ఇదంతా కూడా ఈ అకౌంట్ సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత March 31st తర్వాత కానీ April 1st తర్వాత మనం ఏం చేయాలి ఎక్స్ట్రా అనేది మళ్ళీ నేను మీకు క్లియర్గా ఇంకొక వీడియోలో అయితే చేస్తాను. ఇప్పుడు మీరైతే ఏమీ కూడా చేయాల్సిన పని లేదు. ఒకవేళ స్టిల్ ఇప్పటికీ అన్న మాకు ఎందుకు డౌట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ ఒక 2 ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి చూసారా, ఈ 2 ఈమెయిల్ ఐడీస్కి అయితే మెయిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మేబీ ఏమైనా హెల్ప్ అయితే కావచ్చు. ఏదైనా సరే ఆటోమేటిక్గా అమౌంట్ అయితే రిఫండ్ అవుతుంది, మీరు ఏమీ కూడా చేయాల్సిన పని అయితే లేదు. ఓకే రైట్. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అని చెప్పాను. ఎవరికైతే అన్ననే 5,000 పే చేశాను, 10,000 పే చేశాను అని అంటే అక్కడ సీట్ వచ్చి జాయిన్ కాకపోతే వాళ్ళకి రాదు. ఆల్రెడీ దానికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఒక రూల్ ఉంది, దాంట్లో సెక్యూరిటీ డిపాజిట్ 50,000 రూల్ ఉంది. ఇలా రకరకాల రూల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆ రూల్ కిందకి వస్తున్నారా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కొంతమంది అనవసరంగా ఎంసీసీ వాళ్ళని బదనాం చేస్తూ ఉన్నారు, మా అమౌంట్ ఇవ్వట్లేదు. మీకు ఎక్కడ కూడా ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి అమౌంట్ రాకపోతే నేను మీ తరఫున ఫైట్ చేస్తానండి, మీకు డౌటే లేదు. కాబట్టి ఒకసారి మీరు అమౌంట్ రాలేదు అని అంటే ఫస్ట్ మన సైడ్ కూడా, ఎందుకంటే ఇదంతా కూడా నెఫ్ట్ ద్వారా జరుగుతుంది. నెఫ్ట్ జరిగినప్పుడు మనము వాళ్ళకు క్వశ్చన్ చేసేటప్పుడు మన బ్యాంక్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అంటే January 1st నుంచి అప్పుడు ఇవాళ డేట్ వరకు మొత్తం చెక్ చేసుకోండి. మరి మీ అకౌంట్ నుంచి చేస్తారా, మీ వేరే వాళ్ళ అకౌంట్ చేస్తారా, వాళ్ళ అకౌంట్ స్టేట్మెంట్ కూడా అడగండి. ఈ విధంగా అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే వచ్చిందా లేదా నిర్ధారించుకున్న తర్వాతనే లాస్ట్ మినిట్లో వాళ్ళకు మెయిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం అయితే సెక్యూరిటీ డిపాజిట్ రిఫండ్కు సంబంధించినటువంటి అప్డేట్. మరి ఈ వీడియో మీకే కాదు, చాలామంది కూడా కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే వాళ్ళందరూ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.